చాలా పెద్ద ఉంది. ఇవన్నీ ఈ కూర్చున్న గణపతి అయితే రామదాస్ కళాతన ఉంటాయి. వీళ్ళన్నీ మహారాష్ట్ర స్టైల్ ఉన్నాయి. ఇవన్నీ ఇక్కడైతే మన బాహుబలి గణపతి 19 to 20 feet చాలా బాగా పెద్ద ఉంది వినాయకుడి. అందులో అవన్నీ ఉంది. ఇక్కడ ఇవైతే పెయింటింగ్ అదే ఇవే వినాయకులు మీకు ఇక్కడ చూపెడతారు. ఇది పోయినసారి ఇలానైతే ఇంకా పెయింటింగ్ కాలే మహారాష్ట్ర వినాయకులు ఇవన్నీ ఇవన్నీ 18-19 feet గైస్. మహారాష్ట్ర స్టైల్ అన్నమాట. ఏదో లైట్ గా బాడీ పెయింటింగ్ అయితే అయింది. 18 feet దాకా ఉంది. చాలా పెద్దగా ఉన్నాయి ఇవి. ఇవైతే వినాయకుని చేతులు, కిరీటాలు ఇవన్నీ ఇక్కడనే ఉన్నాయి. ఇవన్నీ వినాయకుల చేతులు. అక్కడనైతే మనకి లైట్ గా పెయింటింగ్ అయినా ఓన్లీ బాడీ పెయింటింగ్ అనుకుంటా. ఇది అవి కూడా 16 feet దాకా ఉంటాయి అవన్నీ. ఇక మన ఇక్కడ వినాయకుని హ్యాండ్ ఉంది. ఇక్కడ అంటే ఇలా బ్యాక్ సైడ్ కూడా ఇంకా చాలా ఉన్నాయి. మనకైతే ఇలా 18-19 feet దాకా ఉన్నాయి వచ్చింది. ఇక్కడ చూడ ఇదైతే చాలా పెద్దగా ఉంది గైస్. భుజగం 18 feet దాకా ఉంటాయి. ఇది చాలా పెద్దగా ఉంది. భుజగం ఇది ఒక 5 pieces ఉన్నాయి. మళ్ళీ ఇక్కడ చూడండి మన వినాయకుని ఆర్చ్, హ్యాండ్స్, ఇది ఇంకా ఏం కాలేదు. ఇవన్నీ ఇవి మన కిరీటాలు అన్నమాట. ఇవన్నీ అన్ని కిరీటాల వినాయకులే. ఇవి కూర్చున్న గణపతి, అది నిలబడిన. ఇంకా ఏం పిక్స్ మాత్రం రిలీజ్ చేయలేరు. ఇక్కడ హంస మాత్రం ఉంది వినాయకుని కింద, చెట్టు కింద. ఇది చాలా పెద్దగా ఉంది. నాకు ఫ్రేమ్ లో వాడతలేదు. ఇది కొంచెం ఇవన్నీ మహారాష్ట్ర స్టైల్ ఇవన్నీ. ఇక్కడ ఇవే ఈ కిరీటాలు మాత్రం ఈ వినాయకుని, మన ఈ బొజ్జ గణపతి వినాయకుని అయితే ఈ కిరీటాలు అన్నమాట. ఈ కిరీటాలే ఒక 2-3 feet దాకా ఉంది. ఇక మీరు ఊహించుకోండి ఈ వినాయకుడు ఎంత పెద్దగా ఉంటావు. చాలా పెద్దగా ఉంది. ఇది బాగా చాలా పెద్దగా ఉంది. మన చూడండి ఇక్కడ మన వినాయకుని బాడీ మాత్రం ఉంది. డైరెక్ట్ మనకి చాలా ఉంది ఇక్కడ బాడీస్ మాత్రం. అన్ని బాడీస్ ఇవన్నీ వినాయకుని. నార్త్ సైడ్కి వెళ్దాం. చూడండి ఈ గణపతికి ఫేస్ కూడా పెట్టారు. ఇంకా మేకింగ్ లోనే ఉన్నాయి ఇవన్నీ. ఇంకా ఆ షెడ్ లో కూడా ఉన్నాయైనా షెడ్ లోకి వెళ్ళనిస్తలేరు వాళ్ళు. ఇక్కడ సరస్వతిది కూడా ఉంది. ఇక్కడ చాలా వినాయకులు ఉన్నాయి. ఇవన్నీ ముంబై స్టైల్. ఇది మన రామదాస్ కళాస్త్రి. చాలా పెద్దగా ఉంది. అంటే వాళ్ళకి పోనిస్తలేరు.